మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 9వ తరగతి నుంచి చాలా 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 ముఖ్యమైనటువంటి హిస్టరీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రోజు నుంచి 9వ తరగతి జాగ్రఫీ నుంచి వరుసగా లెసన్లు అయితే అవుతాయి. మరి లైన్ టు లైన్, బిట్ టు బిట్ చేర్చినటువంటి మంచి మంచి వీడియోలు అండి. మరి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేస్తారని, పక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఏంటి స్పెషల్ అంటే, మరి ఈ వీడియోలు అయిపోయిన తర్వాత డిఎస్సి ఓరియంటెడ్ రూపంలో మనకి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో సరికంది ఏది, ఆప్షన్లు కూడా ఏ మరియు బి ఆ రూపంలో కూడా మీకు బిట్లు ఇవ్వదలుచుకున్నానండి. అవి కూడా పెద్ద కష్టమేం కాదు నాకు. సో ఎంత లాట్ ఆఫ్ వర్క్ చేసేటప్పుడు అది ఈజీ అయిపోయింది నాకు. కాబట్టి అవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. అవి ఇక్కడ ప్రజెంటేషన్ రూపంలోకి మనకు కొద్ది కష్టంగా ఉంది కాబట్టి వాటిని బుక్ రూపంలో రిలీజ్ చేస్తామండి. ఓకేనండి. తర్వాత మీకు ఒక మంచి సోషల్ నుండి 6, 7, 8, 9, 10 ఈ అన్ని క్లాసులకి సంబంధించి 6 నుంచి 8 వరకు ఒకటి ఇస్తాను, 9, 10 ఒకటి ఇస్తాను అన్నమాట. సో ఈ విధంగా మనకి బుక్ ఫార్మేషన్ అయితే రెడీ చేయడం జరుగుతుందండి. మిత్రులు గమనించాలి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాము. 9వ తరగతి జాగ్రఫీ నుండి మొదటి పాఠం అండి. భారతదేశ పరిమాణం మరియు ఉనికి. భారతదేశ పరిమాణం మరియు ఉనికి అనే టాపిక్ నుండి మీకు చాలా ముఖ్యమైనటువంటి 40 బిట్లతో రేపటికి రావడం జరిగింది. చివరి వరకు చూడండి. ఒక బుక్ని మేము ఫిల్టర్ చేసి ఒక 40 బిట్లు ఇస్తున్నాము. మరలా మీరు దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. దానివల్ల మనం ఎంత నష్టపోతాం అన్నది తెలియడం లేదు. మొదటి బిట్ తెలియ ఉండొచ్చు, రెండో బిట్ టఫ్గా ఉండొచ్చు. మీకు ఏంటంటే ఇంకా ఎగ్జామినేషన్ 3 రాలేదండి. నోటిఫికేషన్ ఇస్తే కానీ ఎగ్జామినేషన్ 3 రాదు. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉగాది నాటికి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ నెల చివరి నాటికి మనకి జాబ్ నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. కానీ మనం ఏంటి, నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనం తందనాలు ఆడేస్తాం, దాని మీద శ్రద్ధ పెట్టాం. నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత అబ్బో అన్న అందులో యాడింగ్ టాపిక్స్ ఉంటాయి, మనం చదవాల్సిన టాపిక్లు ఉంటాయి, మర్చిపోయిన టాపిక్లు ఉంటాయి, మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ సేమ్ కథ రిపీట్, మరలా 6 మార్కుల్లో పోతాం. కాబట్టి ముందుగా మేల్కోండి. మీకు తోడుగా మేము ఎలాగా ఉన్నాము. ఓకే, మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరార్ధగోళం. రెండో బిట్ చూద్దామండి. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ విస్తరణ ఎంత? భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ విస్తరణ ఎంత? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. అక్షాంశ విస్తరణ ఆన్సర్ 8 డిగ్రీల 4 ఉదయం నుండి 37.6 డిగ్రీల ఉత్తరం వరకు ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అక్షాంశ విస్తరణ. మూడవది, భారతదేశ ప్రధాన భూభాగం యొక్క రేఖాంశ విస్తరణ ఎంత? చాలా ఇంపార్టెంట్లు అండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఆప్షన్ ఏ కనిపిస్తుంది కదా, 8.4 డిగ్రీల తూర్పు నుండి 37.6 అది ఉత్తరం ఉంటుంది, అక్షాంశాలు అండి. ఇక్కడ అడిగింది రేఖాంశ విస్తరణ అడిగాడు. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 68.7 డిగ్రీల తూర్పు నుండి 97.25 తూర్పు వరకు రేఖాంశ విస్తరణ ఉంటుందండి. రేఖాంశ విస్తరణ.
భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది? భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, కర్కట రేఖ. కర్కట రేఖ. కర్కట రేఖ యొక్క అక్షాంశ విలువ ఎంత? కర్కట రేఖ యొక్క అక్షాంశ విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ యొక్క అక్షాంశ విలువ అంటాము. 6వది, భారతదేశానికి ఆగ్నేయ దశలో బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయి? భారతదేశానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో ఏ దీవులు ఉన్నాయి? మనము లక్షద్వీపులకి, అండమాన్ నికోబార్ దీవులకి కొద్ది కన్ఫ్యూజ్ పడతామండి. బంగాళాఖాతంలో ఉండే దీవులేటి? అండమాన్ నికోబార్ దీవులండి. బంగాళాఖాతం నుంచి ట్రావెల్ చేస్తే మనకేమొస్తుంది? అండమాన్ నికోబార్ దీవులు వస్తాయి అన్నమాట. సో లక్షద్వీపులు ఎక్కడ ఉంటాయంటే ఇటు తమిళనాడు బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. అదే కేరళ బ్యాక్ సైడ్, సారీ కేరళ బ్యాక్ సైడ్ గుజరాత్ డౌన్లోని మనకి లక్షద్వీపులు ఉంటాయి. ఇవి బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశలో ఉండేవి అండమాన్ నికోబార్ దీవులండి. నెక్స్ట్, అరేబియా సముద్రంలో నైరుతి దిశగా ఉన్న దీవులు ఏవి? ఉనికి అన్నాడు కదా, భారతదేశ పరిమాణం మరియు ఉనికి పాఠ్యాంశంలో సరిహద్దులు అడుగుతుంటాడండి. ఇలా అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ పడకూడదు. ఆన్సర్ ఆప్షన్ ఏ, లక్షద్వీపులు. ఒకేసారి ఒకే బొట్లో అన్ని సరిహద్దులు అడుగుతుంటాడు. మనం తయారు చేయగలం, కానీ ఫ్రేమింగ్ సెట్ అవ్వడం లేదు. మంచి విజువల్ ఫ్రేమింగ్ దీనిలాగా. 8వది, 2004 సునామీలో మునిగిపోయినటువంటి ఇందిరా పాయింట్ ఏ ప్రాంతానికి చిట్ట చివరి దక్షిణ బిందువు? 2004 సునామీలో మునిగిపోయిన ఇందిరా పాయింట్ ఏ ప్రాంతానికి చిట్ట చివరి దక్షిణ బిందువు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఇండియన్ యూనియన్ ప్రాంతానికి చిట్ట చివరి దక్షిణ బిందువు ఇందిరా పాయింట్. ఇది ఏమి అయిందంటే సునామీలో మునిగిపోయింది. ఇండియన్ యూనియన్. నెక్స్ట్, భారతదేశ భూభాగం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? భారతదేశ భూభాగం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. భారతదేశం యొక్క విస్తీర్ణం. ఆన్సర్ ఆప్షన్ బి, 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచ భౌగోళిక వైశాల్యంలో భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం? ప్రపంచ భౌగోళిక వైశాల్యంలో భారతదేశ విస్తీర్ణం అనేది ఎంత శాతం? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 2.4%. అంటే ప్రపంచ వైశాల్యంలో భారత వైశాల్యం ఎంత శాతం అంటే 2.4%. విస్తీర్ణ పరంగా ప్రపంచంలో భారతదేశం అనేది ఎన్నో అతిపెద్ద దేశం. విస్తీర్ణ పరంగా భారతదేశ విస్తీర్ణం ప్రపంచ విస్తీర్ణంతో పోలిస్తే 2.4% ఉంది. ఓకే, ఇక్కడ విస్తీర్ణ పరంగా ప్రపంచంలోనే భారతదేశం అనేది ఎన్నో అతిపెద్ద దేశం విస్తీర్ణ పరంగా.
ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 7వ అతిపెద్ద దేశం. 7వ అతిపెద్ద దేశం. నెక్స్ట్ 12వది, భారతదేశం సుమారుగా ఎంత భూ సరిహద్దు పొడవును కలిగి ఉంది? భారతదేశం సుమారుగా ఎంత భూ సరిహద్దు పొడవును కలిగి ఉంది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 15,200 కిలోమీటర్లు. 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు పొడవును కలిగి ఉంది. నెక్స్ట్ 13వదండి, దీవులతో కలుపుకొని భారతదేశ తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత? దీవులతో కలుపుకొని భారతదేశ తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. భారతదేశం విస్తీర్ణ తీర ప్రాంతం మొత్తం అంటే 15,200. అదే దీవులతో కలుపుకొని అంటే ఆన్సర్ 7,516.6 కిలోమీటర్లు. భారతదేశం సుమారుగా ఎంత భూ సరిహద్దు పొడవును కలిగి ఉందంటే 15,200 కిలోమీటర్లు. అదే దీవులతో కలుపుకొని భారతదేశ తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి 7,516.6 కిలోమీటర్లు. భారతదేశానికి వాయువ్యము, ఉత్తర, ఈశాన్య దిశలలో ఏ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి? భారతదేశానికి వాయువ్య, ఉత్తర, ఈశాన్య దిశలలో ఈ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి తరుణ ముడత పర్వతాలు. తరుణ ముడత పర్వతాలు. నెక్స్ట్ 15వది, భారతదేశ విస్తీర్ణం అనేది ఏ అక్షాంశానికి దక్షిణంగా తగ్గడం ప్రారంభమవుతుంది? భారతదేశ విస్తీర్ణం అనేది ఏ అక్షాంశానికి దక్షిణంగా తగ్గడం ప్రారంభమవుతుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆప్షన్ సి 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా తగ్గడం ప్రారంభమవుతుందండి. 16వది, భారతదేశం యొక్క ప్రధాన భూభాగపు అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు ఎన్ని డిగ్రీలు ఉంటుంది? భారతదేశం యొక్క ప్రధాన భూభాగపు అక్షాంశ రేఖాంశ విస్తరణ అనేది దాదాపు ఎన్ని డిగ్రీలు ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి 30 డిగ్రీలు. 30 డిగ్రీలు. నెక్స్ట్ బిట్టు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసం ఎంత? గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసం ఎంత? సూర్యోదయం అండి. సో అక్కడ సూర్యుడు మొట్టమొదటి ఉదయించే రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉదయిస్తుంది. చిట్ట చివరిగా గుజరాత్లో అస్తమిస్తుందండి సూర్యుడు. సో ఈ రెండాట్ల మధ్యలో ఎంత సమయ వ్యత్యాసం ఉంటుంది సూర్యుడు ఉదయించడానికంటే? ఆన్సర్ ఆప్షన్ బి 2 గంటల వ్యత్యాసం ఉంటుందండి. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక సమయంగా ఏ రేఖాంశ సమయాన్ని పరిగణిస్తారు? భారతదేశం యొక్క ప్రామాణిక సమయంగా ఏ రేఖాంశ సమయాన్ని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ ప్రాంతం గుండా వెళుతుంది?
భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేది ఏ ప్రాంతం గుండా వెళుతుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి మీర్జాపూర్. చూసారండి సీతారామం, మీర్జాపూర్ యువరాన్ని చూసారా? అక్కడి నుంచే రేఖాంశం వెళ్తుంది కాబట్టి అక్కడ ఉందండి మీర్జాపూర్ యువరాని. మీర్జాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా ప్రామాణిక రేఖాంశం అనేది వెళ్తుంది. అక్షాంశాల విస్తరణ దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళే కొలది దేనిపై ప్రభావం చూపుతుంది? అక్షాంశాల విస్తరణ అనేది దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళే కొలది దేనిపై ప్రభావం చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ పగలు రాత్రి వ్యవధి మీద. అక్షాంశాల విస్తరణ ఉత్తరం వైపుకి వెళ్ళే కొలది పగలు రాత్రి వ్యవధి మీద ప్రభావం అయితే చూపుతుంది. భారత భూభాగం ఆసియాలో ఏ ప్రదేశాల మధ్య కేంద్ర స్థానంలో ఉంది? భారత భూభాగం అనేది ఆసియాలో ఏ ప్రదేశాల మధ్య కేంద్ర స్థానంలో ఉంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారతదేశం అనేది ఉందండి. తూర్పు పశ్చిమ ఆసియాల మధ్య భాగంలో ఉంది. నెక్స్ట్, పశ్చిమ ఆసియా ఆఫ్రికా ఐరోపాలతో సంబంధం ఏర్పరచుకోవడానికి సముద్రంలోకి ఏ ద్వీపకల్పం అనేది పొడుచుకు వచ్చింది? పశ్చిమ ఆసియా ఆఫ్రికా ఐరోపాలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి సముద్రంలోకి ఏ ద్వీపకల్పం పొడుచుకు వచ్చింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి దక్కన్ ద్వీపకల్పం. దక్కన్ ద్వీపకల్పం. నెక్స్ట్, సుయజ్ కాలువ ఏ సంవత్సరంలో అందుబాటులోనికి వచ్చింది? సుయజ్ కాలువ ఏ సంవత్సరంలో అందుబాటులోనికి వచ్చింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 1869. 1869లో సుయజ్ కాలువ అందుబాటులోకి రావడం జరిగింది. సుయజ్ కాలువ రాకతో ఐరోపా నుండి భారతదేశానికి ఎంత దూరం తగ్గింది? సుయజ్ కాలువ రాకతో 1869లో ఐరోపా నుండి భారతదేశానికి ఎంత దూరం తగ్గింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 7,000 కిలోమీటర్లు. 7,000 కిలోమీటర్లు. నెక్స్ట్ 26వది, భారతదేశం యొక్క సముద్ర మార్గాల కంటే ఏ మార్గాలు ప్రాచీనమైనవి? భారతదేశం యొక్క సముద్ర మార్గాల కంటే ఏ మార్గాలు ప్రాచీనమైనవి? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి తప్పనిసరిగా. మరి ర్యాపిడ్గా మీకు వీడియోలు అయితే ఇస్తున్నానండి. ఒక టెట్ నుంచి ఎక్కడ ఆగకుండా విరామం లేకుండా మీకు అలా వీడియోలు ఇస్తూనే ఉన్నాను. మరి ఎక్కడ మిస్ చేయకండి. తప్పనిసరిగా ప్రతి వీడియోకి మీ సపోర్ట్ ఉండాలి. అలాగే నా సపోర్ట్ అయితే పూర్తిగా ఉంటుంది. అలాగే వీడియోకి లైక్ చేయడము హైప్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఆప్షన్ సి భూమార్గాలు అనేవి ప్రాచీనమైనవి. 27వది, ప్రాచీన కాలంలో ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడినవి ఏవి? ప్రాచీన కాలంలో ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడినవి ఏవి? ఆన్సర్
పర్వతాల మధ్య ఉన్న కనుమలు మార్గాలుగా ఉపయోగపడ్డాయండి ప్రాచీన కాలంలో. 28ది భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి చేయబడిన ముఖ్య వస్తువులు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి సుగంధ ద్రవ్యాలు మరియు మస్లిన్. సుగంధ ద్రవ్యాలు అంటే మన దగ్గర మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అసలు మస్లిన్ అంటే ఏంటి? మస్లిన్ అంటే ఏంటో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది మస్లిన్ అంటే ఏంటో. నెక్స్ట్, పశ్చిమ ఆసియా నుండి మన దేశ వాస్తుశిల్పంలో చేరిన గ్రీకు పద్ధతులు ఏవి? పశ్చిమ ఆసియా నుండి మన దేశ వాస్తుశిల్పంలో చేరిన గ్రీకు పద్ధతులు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి గుమ్మటం మరియు మినారెట్లు. గుమ్మటం మరియు మినారెట్లు. నెక్స్ట్, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? టెక్స్ట్ బుక్ బేస్డ్ అయింది. ఆన్సర్ ఆప్షన్ బి 28. 31. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 8. 32. వాయువ్యంలో భారతదేశం ఏ దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది? వాయువ్యంలో భారతదేశం ఏ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, భారతదేశానికి తూర్పున ఉన్న పొరుగు దేశాలు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్, బంగ్లాదేశ్. మయన్మార్, బంగ్లాదేశ్ ఈ రెండు కూడా తూర్పున ఉన్న పొరుగు దేశాలు. సముద్రం మీదుగా భారతదేశానికి ఉన్న దక్షిణ పొరుగు దేశాలు ఏవి? దక్షిణ పొరుగు దేశాలు ఏవి? దక్షిణాన. ఆన్సర్ ఆప్షన్ బి శ్రీలంక, మాల్దీవులు. శ్రీలంక, మాల్దీవులు. 1947కు ముందు 1947కు ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ డి 2 రకాల రాష్ట్రాలు ఉండేవి. నెక్స్ట్, బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడినటువంటి రాష్ట్రాలను ఏమనేవారు? బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడిన రాష్ట్రాలను ఏమనేవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రావిన్సులు. ప్రావిన్సులు. భారతదేశము శ్రీలంకలను వేరు చేసే సన్నని సముద్ర కాలువలు ఏవి? భారతదేశము శ్రీలంకలను వేరు చేసే సన్నని సముద్ర కాలువలు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు శాఖ
ఈ రెండు కాలువలు కూడా భారతదేశం శ్రీలంకలను వేరు చేస్తాయి. లక్షద్వీపులకు దక్షిణాన ఉన్న ద్వీప దేశం ఏది? లక్షద్వీపులకు దక్షిణాన ఉన్న ద్వీప దేశం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, మాల్దీవులు. మాల్దీవులు. క్రింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు? క్రింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు? ఆన్సర్ ఆప్షన్ బి, ఒడిస్సా. ఒడిస్సా. వీడియోలో చివరి పెట్టండి, మరి చూసేద్దాము. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగిన దేశం ఏది? మరొకసారి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగిన దేశం ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ కూడా గుడ్ నైట్.